దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరి సోదరులారా, మీకందరికీ ఈ దినమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చదివి ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 38, 39, 40 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 38, 39, 40 వచనాలు మనం చదువుదాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచూ ఉండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరికను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. దేవుడు ఈ మాటలు దీవించులాగున చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికరము, ప్రేమ, దయ మా పట్ల చూపించి కేవలము నీ ఉచిత కృపను బట్టి మమ్మలను సజీవ లెక్కలో ఉంచావు. అందును బట్టి స్తోత్రాలు. ఈ దినము ఈ సమయము చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నప్పటికీ మీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రం తండ్రి. చేరవచ్చిన వారిని దీవించండి. చదివిన లేఖన భాగాన్ని దీవించి మాకు విరిచి వడ్డించండి. మా జీవితాలు సరిచేయండి, సరిదిద్దండి. నీ రాకడకు సిద్ధపరచుమని రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, ఈ వచ్చిన భాగాల్లో వ్రాయబడిన మాటలను కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. 38వ వచనంలో దోణి అమరము అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచూ ఉండెను అనే మాట దైవగ్రంథం మనకు చెబుతూ ఉంది. దోణి అమరము అనేది దోణి వెనక భాగమున ఉండేది. అమరము అంటే భాగం, అంటే ఎత్తైన ప్రదేశము అని అర్థం. ఎత్తైన ప్రదేశం అని అర్థం. ఇక్కడే జాలర్లు కూర్చుంటారు. ఎత్తైన ప్రదేశంలోనే జాలర్లు కూర్చుంటారు, లేదా నడుము వాల్చుతారు అని కూడా వాక్యం చెబుతుంది. తలగడ అనేది దోణిను సరైన దారిలో నడిపించే వారి కోసం ఏర్పాటు చేయబడేదే. ఆ తలగడ అనే మాట మనకు కనిపిస్తుంది. యేసు నిద్రించుచుండెను అని సువార్తల గ్రంథం మరి చేసినటువంటి ఏకైక సన్నివేశం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన బోధించి అలసిపోవడం వల్ల యేసు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నట్టుగా లేఖనం గుర్తు చేస్తుంది. ఆయన అప్పటికే బోధించినాడు. ఆవగింజ గురించి బోధించినాడు. దీపస్తంభం గురించి ఆయన బోధించినాడు. ఆ తదుపరి ప్రయాణంలో ఆయన అలసిపోయిన రీతిగానే దేవునికి తను తాను అప్పగించుకొని అలాగూ ఆయన తలవాల్చుకున్నట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కదా. మార్కు సువార్త 4వ అధ్యాయము 26, 27 వచనాల్లో రాయబడిన మాట చదువుదాం.
మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి మగలు నిద్రపోవచ్చు మేలుకొనొచ్చు ఉండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది అనే మాట వ్రాయబడింది. ఇక 3వ కీర్తన 5వ వచనంలో 3వ కీర్తన 5వ వచనంలో దేవుని వాక్యము చెబుతున్న మాట కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ కీర్తన 5వ వచనంలో యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని అని వాక్యం చెబుతుంది. 4వ అధ్యాయం కూడా చూద్దాం. 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదవు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యేసు ప్రభువారు ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచు ఉండెను అని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. అక్కడ మరొక మాట రాయబడి ఉంది. ఏమిటి మాట అంటే, వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోతున్నాం అని అన్నారు. యేసుప్రభు వచ్చింది ఎవరి కోసం వచ్చినాడు? నశించిపోతున్న వారి కోసం వచ్చినాడు. అవునా? నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చానని మనకు లూకాసు వార్తలో 19వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. నశించిపోతున్న దానిని వెతికి రక్షణకు వచ్చినాడు. కానీ వీళ్ళేమంటున్నారంటే, మేము నశించిపోతున్నాం, బోధకుడా మేము నశించిపోతున్నాం అని అన్నారు. ఇక మరో మాట చెప్పాలంటే మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏమిటి ఆ మాట అంటే, మరి మేము నశించిపోతున్నాం అన్నారు కదా. లూకాసు వార్తలోనే మార్త ఏమంటుంది ప్రభు ఎదుకొచ్చి? లేదా ఈ విధంగా చెప్పుకుందాం, మేము నశించిపోతున్నామంటే ఇలాగ చెప్పుకోవచ్చు కదా. ఎందుకోసం వచ్చినాడు యేసు ప్రభు అంటే, ఇలాగూ దేవుని వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని దేవుని వాక్యం చెబుతుంది. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినాడు అంటే వారి మధ్య ఉన్నాడు ఆయన. వారు భయపడాల్సిన అవసరం లేదు, మనము సహా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వాక్యమైన దేవుడే. ఏ వాక్యము? 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది కదా ఆ మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది కదా. ఆ వాక్యమైన దేవుడే వారి మధ్య ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడే మన మధ్య కూడా ఉన్నాడు. కాబట్టి ప్రభువా మేము నశించిపోతున్నాం అని వాళ్ళు అంటున్నారు. మేము నశించిపోతున్నాం. ప్రభు ఉండగా నశించిపోవటమా? ప్రభు మనతో ఉండగా నశించిపోవటమా? అదెన్నటికీ జరగదు. మన ఊహ అంతే. చచ్చిపోతామేమో ప్రాణం మీద ప్రీతితో మనము అలాగూ చెప్తామేమో, కానీ మనం ఎన్నటికీ నశించం. ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్నాడు.
దేవుని వాక్యం ఇలాగూ చెబుతుంది, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుందునని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ మరొక మాట రాయబడింది, నీకు చింత లేదా అని అన్నారు. అవునా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. నీకు చింత లేదా? ఆయన కనుక చింత ఉండదు. ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయమని ప్రభు అంటుంటే ఆయనతో శిష్యులు చెప్తున్న మాట, నీకు చింత లేదా? నీకు ఎదారు లేదా? నీకు బాధ లేదా? మేము నశించిపోతున్నామే అని వాళ్ళు చెప్తున్న మాట ఇందులో కనిపిస్తుంది. నీకు చింత లేదా? చింత గలవాడే కదా, మనం నశించిపోకుండా ఉండడానికి కదా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టాడు, సమస్త వైభవాన్ని విడిచిపెట్టినాడు. ఈ భూమి మీద నీ కోసమే, కేవలం నీ కోసమే ఆయన ఈ భూమికి వచ్చినాడన్న సంగతి నీకు తెలియక లేదా మనకు తెలియక అలాగూ చెప్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన కోసమే ఉన్నాడు అనే మాట ఉంది. కానీ వారు అంటున్నారు, నీకు చింత లేదా ప్రభువా, మేము నశించిపోతున్నామే అంటే ఆయన కూడా ఉన్నాడు కదా అక్కడనే. గమనించేవారుగా ఉండాలి ఈ లేఖన భాగాలను బట్టి. దేవుని వాక్యంలో ఇలాగూ మనము చూడగలుగుతాం. మార్త గుడక ఇదే విధంగా నింది తన ఇంటికి ఆహ్వానించింది యేసు ప్రభువును. ఆహ్వానించి తను వంట పనిలో బిజీ అయిపోయింది. మరియమ్మనేమో యేసు పాదాల దగ్గర కూర్చోయింది పోయి. ఆ తదుపరి మార్త వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుట, మరియమ్మని మీద వచ్చి కూర్చోయింది, నాకు సహాయం చేయమని చెప్పొచ్చు కదా, నీకు చింత లేదా అని ఆమె కూడా మాట్లాడింది. ప్రభు అన్నాడు ఒకటే మాట, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, అయితే మరియ మాత్రం ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. అంతే. అనేక యథార్థ పనులను బట్టి చింతిస్తుంటాం, అవునా? అంత మాత్రమే కాదు, దేవునికి నా పట్ల చింత లేదబ్బా, ఆలోచన లేదబ్బా అని చెప్పుకుంటాం. ఆయన నీ గురించి ప్రతిదినం చింత చేస్తూనే ఉన్నాడు. ఆ సంగతి మనకు తెలియడం లేదు. గమనించేవారుగా మనం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఇలాగూ వ్రాయబడింది, ఆ మాట కూడా మనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. 40వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు అని అన్నాడు. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? వాళ్ళు భయపడిపోతున్నారు. దేని చూసి భయపడుతున్నారట? ఆయన చూసి భయపడుతున్నారా? దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆయన సముద్రమును గాలిని అనగి మిక్కిలి నిమ్మలమాయను ఆయన గద్దించినాడు. అయితే అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పినాడు. భయపడటం దేవుని వాక్యం చెబుతుంది. భయపడొద్దు అని దేవుని వాక్యం చెబుతుంటే వీళ్ళేమో భయపడిపోతున్నారు. భయము మనిషిని మరింత భయంలోకి తీసుకొని వెళ్తుంది. భయపడే వ్యక్తిని ధైర్యపరచాలి. అదే దేవుడు చేసిన పని. ఎక్కడ మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరమే ఉంది, నేనే మీతో ఉన్నాను కదా అని ప్రభు చెప్పాడు. దైవగ్రంథంలో భయపడవద్దు అని ఉత్సాహపరిచేటువంటి 7 కార్యాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా రాసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు భయపడొద్దు అని మనకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా భయపడొద్దు అని చెప్తున్నాడు. ఇక మనం భయపడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఆ విధంగా దేవుడు కొంతమందిని ధైర్యపరిచినాడు. ఆ మాటలు మనం ఒక్కొక్కటిగా ఒక 7 విషయాలు ఈ దినమున మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఎవరితో దేవుడు భయపడొద్దు అన్నాడో ఆ లేఖన భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము
26వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట చదువుదామా? అక్కడ రాయబడిన మాట చూడండి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను అని లేఖనము జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు మరి అబీమెలెకు యుద్ధం నుండి అతడు వచ్చిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ సంగతి మనకు దేవుని వాక్యం చెప్తుంది పై వచనాల్లో. ఇస్సాకు బావులు దవ్వుతూ ఉండగా శత్రువులు వాటిని పూడ్చుకుంటూ వచ్చారు. ఎక్కడ నీటి బాగుంటే, ఎక్కడ బావి దవ్వితే అక్కడ నీళ్లు సమృద్ధిగా పడినప్పుడు శత్రువులు దాన్ని పూడ్చివేశారు. అయితే ఇస్సాకుతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు భయపడొద్దు అన్నాడు. అవునా? దేవుడే ప్రత్యక్షమైనాడు. దేవుడు ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అన్నాడు. భయపడొద్దు. శత్రు సైన్యం మీదకి వచ్చినా, ఎన్ని బావులు వాళ్ళు పూడ్చిపెట్టినా నువ్వు మాత్రం భయపడొద్దు. ఎందుకంటే నేను నీ తండ్రి దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. యేసుప్రభు దేవుడు అన్నాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఇస్సాకుతో దేవుని యొక్క వాగ్దానం చూడండి ఎట్లుందో. తోడై ఉండే దేవుడు, కాపాడే దేవుడు, భయపడొద్దు అని పలికినటువంటి దేవుడుగా మనకు ఇందులో కనిపిస్తున్నాడు. భయపడొచ్చా అంటే భయపడకూడదు అనే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇక రెండవదిగా మనము దేవుని వాక్యంలో మనం చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి, 13వ వచనం చదువుకుందాం. 17, 13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఇక్కడ ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు విధవరాలితో. సునెమి పట్టణంలో ఒక విధవరాలు ఉండెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ దేశంలో కరువు వచ్చింది ఏలియాకు. ఆ దేశమంతా కూడా అహాబు కాలంలో కరువు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కరువులో తన దాసుడైనటువంటి ఏలియాను పోషించినాడు. మొదటిగా కాకుల ద్వారా పోషించినాడు మొదటిగా. మరి అక్కడి నుంచి దేవుడు మరొక స్థలానికి తీసుకొని వెళ్తున్నాడు. అదే సునెమి పట్టణము అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి ఆ ప్రాంతం అయిన తర్వాత దేవుడు సారెపత్తుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు మరి ఒక విధురాల ద్వారా
ఒక విధవరాలు ద్వారా అతన్ని పోషించగలుగుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అతడు వెళ్ళిన తర్వాత ఎలాగో చెప్పినట్టుగా వాక్యంలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ మాట మనము గమనించినప్పుడు ఇలాగూ వ్రాయబడింది. 10వ వచనంలో 17-10లో రాయబడిన మాట, అందుకు అతడు లేచి సారేపతనకు పోయాడు. పోయినప్పుడు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచాడు. ఆమెను పిలిచినాడు. త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకున్నాడంట. నీళ్ళు తెమ్మని వేడుకున్నాడు. ఆమె నీళ్ళు తేబోతుండగా మరలా పిలిచినాడు. పిలిచి, అమ్మా, నీళ్ళతో పాటు ఒక చిన్న అప్పం రొట్టె తీసుకురా అని చెప్పినట్టుగా మనం గమనించగలుగుతాం. ఆ తదుపరి ఆమె చెప్పిన మాట ఎంతో మనం మెరుగుదాము కదా. అయ్యా, మరి నాకాడేమి అప్పములు లేవు, రొట్టెలేమి లేవు, అయితే యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా యొద్ద ఏమీ లేవయ్యా అని ఆమె చెప్పినప్పుడు, అప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడు, భయపడొద్దమ్మా, భయపడొద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయి అంతే. అందులో నాకు ఒక చిన్న అప్పం తీసుకురా. ఈ కరువు కాలం అంతా కూడా నేను పోషించబడతా, మీరు పోషించబడతారు అని ధైర్యాన్ని చెప్పినట్టుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే, దేవుడు చెప్పాడు భయపడొద్దు అని ఇస్సాకుతో. ఏలియా చెప్తున్నాడు విధవరాలతో, భయపడొద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు ఆయన ధైర్యపరిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కరువులో ధైర్యపరచటము అని ఈ వచన భాగాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఇక మరొక 3వ మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 1వదిగా మరి ఇస్సాకుతో ప్రభు చెప్పిన మాట, 2వదిగా ఏలియా విధురాలతో చెప్పిన మాట, 3వ మాట చూద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథంలో రాయబడిన మాట చూద్దాం. 6-16 చదువుదాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం, 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి చాలండి. దేవుని వాక్యంలో మనకు వ్రాయబడిన మాట ప్రకారంగా మనం చదివినాం ఇందులో నుండి. కాబట్టి మరి ఎలీషా గెహాజీతో చెప్తున్న మాట ఇది. ఎలీషా గెహాజీ చెప్తున్నాడు, గెహాజీ భయపడొద్దు, శత్రు సైన్యం ఎంత ముట్టడించినా మన మీద వచ్చి పడాలనుకున్నా కానీ వారు మన వద్దకు రాలేరు. ఎందుకంటే మన చుట్టూ అగ్నివ్రతాలు ఉన్నాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు అని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి. అందుకోసమే భయపడాల్సిన అవసరం లేదు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. భయపడి ఏమి మనం సాధించగలుగుతాం? భయపడి మనం ఏం చేయగలుగుతాం? అందుకోసమే భయపడాల్సిన అవసరము లేదు, బెదిరిపోవాల్సిన అవసరము లేదు. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను అనే మాట వ్రాయబడింది. భయపడాల్సిన అవసరం లేదు అని లేఖనము జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుకోసమే శత్రు సైన్యం మరి ఎదురొచ్చినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడే మన పక్షాన యుద్ధం చేసేవాడు. అందుకోసమే భయపడొద్దు అని లేఖనాల జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. ఇక మనము 4వదిగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగూ రాయబడి చూడండి. యెషయా గ్రంథం 41:10 వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం.
10 9 10 కలిసి ఉన్నాయి. ఆ మాట చదువుదాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేస్తాడని ఎప్పుడో చెప్పినాడు. అందుకోసమే యాకోబుతో ఇశ్రాయేలుతో ఈ మాట చెప్పాడు కదా. వచనం 8లో రాయబడింది, నా సేవకుడవైన ఇశ్రాయేలు అనే మాట వ్రాయబడింది. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా అని అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్, యాకోబు అనే మాట రాయబడింది. తర్వాత దేవుడు అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం మీరు అని అంటున్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం మాట చెప్పాడు, దిగులు పడకము అన్నాడు. నేను దిగులు పడకమంటున్నాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని అన్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు ఇందులో కనిపిస్తుంది. అదే కోణములో నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని వాక్యం చెబుతుంది. తదుపరి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని వాక్యం చెబుతుంది. ఒకటవది ఏర్పాటు, రెండవది తోడై ఉండుట. భయపడకుము అని అన్నాడు. నీకు తోడై ఉన్నాను, భయపడకు. మరి మరో మాట రాయింది అక్కడ, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడొద్దు. చాలామంది కదా భయపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, ఎదారు చేస్తూ ఉంటారు. దేవుడై తోడై ఉంటే దిగులెందుకు, ఎదారెందుకు? అందుకే దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని పౌలు అంటాడు. కాబట్టి ఆయన బలపరిచేవాడు అని దేవుని వాక్యం చెబుతుంది. నీకు సహాయము చేయవాడు నేనే అన్నాడు. అంత మాత్రం నీకు సహాయంగా చేస్తానని చెప్పినాడు. ఆ తదుపరి, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అన్నాడు. ఇంతగా దేవుడు అభయమిస్తే మనం ఇంకొకటికి భయపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, ఎదారు చేస్తూ ఉంటాం. నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు ఎవరు సహాయం చేస్తారని చెప్పేసి మనం ఎంతో భయముతూ ఉంటాం. కానీ భూమి ఆకాశం సృష్టికర్త అయిన దేవుడే ఈ మాటలు చెప్పినాడు. మనం ఆయన విశ్వాసం ఉంచినాం కాబట్టి ఆయనే మనల్ని కాపాడేవాడన్న సంగతి గుర్తుంచుకోవాల్సిందిగా దేవుని పేరట నేను జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇక 5వ మాట చూద్దాం. చూడండి, 5వదిగా జ్ఞాపకం చేసుకుందాం. ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుదాం. 1 నుంచి 3 వరకు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు,
జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణకు క్రయముగా ఐగుప్తునిచ్చినాను. నీకు బదులుగా కూసును శెబాను ఇచ్చి ఉన్నాను అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. దేవుడు తన ప్రజల్ని విమోచిస్తాడని వ్రాయబడింది ఇందులో. ఆయన తన ప్రజలను విమోచించువాడు, విడిపించువాడు, రక్షించువాడు ఆయనే అని లేఖనాలు చెబుతున్నాయి. అందుకోసమే యాకోబుతో అంటున్నాడు, నిన్ను సృజించిన వాడగు యెహోవా అన్నాడు. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా అని అన్నాడు. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏం సెలవిచ్చాడంట? నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడొద్దు. విమోచించినాడు కాబట్టి భయపడొద్దు. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఇజ్రాయేల్, నీవు నా సొత్తు అన్నాడు. కొరింథీ మొదటి పత్రికలో రాయబడింది కదా 6:19, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరము లేదు, మీరు నా సొత్తు అన్నాడు అనమాట. ఆయన విలువ పెట్టి మనం కొన్నాడు, విమోచించినాడు, విడుదల కలిగించినాడు. మనం ఆయన సొత్తు అయినప్పుడు ఆ సొత్తుకి ఎవరు కాపలదారులు? నువ్వా? కాదు కదా, దేవుడే కాపలదారుడు. ఇప్పుడు నా సొత్తు అనుకోండి, నా సొత్తుకు నేను కాపలదారుగా ఉంటాను. మనమే ఆయన సొత్తు అయినప్పుడు, మనమే ఆయన సొంతమైనప్పుడు ఆయన కాపాడుకుంటాడు కదా మనల్ని. మనం ఆయన చేతిలో ఉన్నాం కదా, కాబట్టి భయపడవచ్చునా? భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నీవు నా సొత్తు అన్నాడు. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. సొత్తును మనం భద్రంగా దాచిపెట్టుకుంటాం. అదేవిధంగా నిన్ను కూడా ఆయన తన రెక్కలలో, తన అరచేతుల్లో నిన్ను ఆయన చెక్కుని నిన్ను కాపాడుకుంటాడు. భయం ఎందుకు, దిగులెందుకు, బాధ ఎందుకు? గుర్తుంచుకోవాల్సిన విషయం. 2వ వచనం రాయబడింది, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును అన్నాడు. నీకు తోడై ఉంటానయ్యా అంటున్నాడు. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. జ్వాల నిన్ను కాల్చజాలవు. కాల్చలేవు అసలు కూడా, కానీ ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. అందుకోసమే యెహోవానగు నేను నీకు దేవుడను, యెహోవానగు నేను నీకు దేవుడను, నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను, నేను రక్షించువాడను, కాపాడువాడ నేనే అని అన్నాడు. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తు ఇచ్చినాను, నీకు బదులుగా కూసునిచ్చినాను, శవానిచ్చినాను అని అంటున్నాడు. ఏదేమైనప్పటికీ దేవుడు తన సొత్తును కాపాడుకుంటాడు. దేవుడు తన సొత్తును ఆయన విడువడు, ఆయన ఎన్నడు ఎడబాయడు అని దేవుని వాక్యం చెబుతుంది. గమనించండి మాటలు. మనము ఆయన సొత్తు అనే సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది 5వ మాటగా మనం జ్ఞాపకము చేసుకున్నాం. ఇక 6వది చూడండి. 6వదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 10:30 వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనం 30 చదువుతామా? 30 వచనంలో ఏం రాయబడింది? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు మరి 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అన్నాడు. 29వ వచనంలో అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. అర్థమవుతుంది కదా?
2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. దేవుని సెలవు లేకుండా, దేవుని అనుమతి లేకుండా ఒక్క పిచ్చుక గుడక నేలన పడదు. అంటే చచ్చిపోదని అర్థం. ఆయన సెలవిస్తే తప్ప. గుర్తుంచుకోవాల్సిన విషయం. అందుకోసమే రాయబడింది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడొద్దు అన్నాడనమాట. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఎలాగూ మరి చెప్తారు, మన తలలో 1,50,000 వెంట్రుకలు ఉన్నాయంట. 1,50,000 వెంట్రుకలు. ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు, మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసు. అందుకోసమే మీరు భయపడాల్సిన అవసరము లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరు శ్రేష్టమైన వారు, అందుకే భయపడాల్సిన అవసరము లేదు అని వాక్యం చెబుతుంది. ఇక దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకునేప్పుడు ఇలాగా రాయబడి చూడండి. ఇదే మత్తయి సువార్తలోనే రాయబడింది, 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం చూస్తారా? 5వ వచనం, 28 5వ వచనంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను అనే మాట చాలండి, రాయబడింది కదా. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. యేసు ప్రభును సమాధి చేసినారు. ఆయన చనిపోయిన తర్వాత మరి విశ్రాంతి దినం గడిచిన తర్వాత కదా, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం ఇంకా తెల్లవారుచుండగానే మగ్దలైన మరియు వేరొక మరియు సమాధిని చూడడానికి వచ్చినారు. ఆ మాట మనకు కనిపిస్తుంది అక్కడ. మొదటి వచనంలో మనం చదవగలుగుతాం ఆ లేఖన భాగాలను బట్టి. అందుకోసమే మరి ప్రభుదూత పర్లగుండా దిగి వచ్చి రాయి పొర్లించాడు, దాని మీద కూర్చున్నట్టుగా వాక్యం చెబుతుంది. అప్పుడు మహాభూకంపం కలిగిందంట. మహాభూకంపం కలిగింది. ఆ తదుపరి మరి ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండేను అన్న మాట ఉంది. అతని వస్త్రాల మహిమతో లేదా హిమమంతా తెల్లగా ఉండెను అనే మాట మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో రాయబడిన మాట ఏంటంటే వారు భయపడ్డారంట. అతనికి భయపడుట వలన అనే మాట ఉంది. కావలి వారు వణికిపోయారు అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే దూత ఆ స్త్రీలతో మీరు భయపడకుడి, మీరు భయపడొద్దు. ఎవరు భయపడినా కానీ మీరు మాత్రం భయపడొద్దు. మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారు, ఆ సంగతి నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అవునా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. మీకు చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఆయన మీకు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతోంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యుల యొద్దకు వెళ్ళారు. చెప్పారు, పోయి అయ్యా మేము సమాధి కాడికి పోయిటిమి, సమాధి పొరలించబడింది, ఒక దేవత అక్కడ ఉన్నాడు, ఈ మాట మాకు చెప్పినాడు అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చూసినారు. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే 10వ వచనంలో యేసు భయపడకుండా మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవాలని వారికి నన్ను చూతురని వారికి చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. భయపడాల్సిన అవసరము లేదని లేఖనం మనకు స్పష్టం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. చూడండి, లూకాసు వార్తలో రాయబడింది. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం.
లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉంది. చిన్న మంద భయపడకుడి అని వాక్యం చెబుతుంది. మీకు రాజ్యము అనుగ్రహించబడుటకు మీ తండ్రికి ఇష్టమైంది. చిన్న మంద అని, చిన్న కుటుంబం అని, ఎవరు లేరని భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకు రాజ్యాన్ని అనుగ్రహించినాడు. ఆ రాజ్యం అనుగ్రహించినాడు కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇది 6వది. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. 7వదిగా చూడండి, చివరి పుస్తకం అనగా ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలను మనం చదివినప్పుడు దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉంది, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలు. దేవుని వాక్యం చెబుతున్న మాట అంటే, వాక్యం చెబుతున్న మాట ఇక్కడ రాయబడింది కదా, భయపడకుము అనే మాట వ్రాయబడింది. యోహాను భయపడుతున్నట్టుగా లేఖనాలు మన జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. యోహానుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆయన ఏ విధంగా ఉన్నాడో లేఖన భాగాలు మనకు చెప్తాయి. 8 నుంచి మనకు అనేక సంగతుల గురించి చెప్పినట్టుగా లేఖన భాగాలు మనకు గుర్తు చేస్తున్నాయి. అందుకోసమే నేను ఆయన చూడగానే అనే మాట వ్రాయబడింది. ఏం చూసినాడు ఆయనను? ఆయనను ఏం చూశాడు ఆయనను అంటే, ఇలాగో చెప్పుకుందామా? ఇలాగో చదవం, చూడండి. ఓ మాట చదువుదాం, జ్ఞాపకం చేసుకుందాం. మరి 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 13వ వచనంలో 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఊనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గము కట్టి బయలు వెడలుచు ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే అనే మాట ఉంది. ఇవన్నీ తను చూసిన తర్వాత నేను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. ఆయనను చూడగానే ఆయన పాదం వద్ద పడ్డాడు, చచ్చిన వాని వలె అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచాడు, నాతో ఇట్లా అన్నాడు, భయపడకుము అన్నాడు. ఎప్పుడైతే పడిపోయినాడో యోహాను, ఎంబడే దేవుడు తన కుడి చేతిని అతని మీద ఉంచి ఇట్లా అంటున్నాడు అనమాట, భయపడొద్దు, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను అని దేవుడు చెప్పినట్టుగా వాక్యం చెబుతోంది. అందుకోసమే ఆయన మొదటివాడు కడపటివాడు, మొదట్లో ఉన్నాడు కడపట్లో ఉన్నాడు, అది జీవించాడు, తను మృతుడై యుగ యుగాలు జీవిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది.
మొదటివాడు కడపటివాడు చెప్పే మాటలు ఇవి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. వాళ్ళేం భయపడిపోతున్నారు. ప్రభు అన్నాడు కదా ఆ మాటని, మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇక నమ్మిక ఉంచడం లేదా అని అన్నాడు కదా. అందుకోసమే ప్రభు చెప్పిన మాట మనము చదివి మనం ముగించుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాట. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు అన్నాడు. మీరెందుకు భయపడుచున్నారు? భయపడాల్సిన అవసరం ఏముంది? నేనే కదా ఆయనను అని చెప్పుకొని వచ్చినాడు. మీరు ఇక్కడ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పినట్టుగా దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. మీరు ఇక్కడ నమ్మిక లేదా? మీరు నమ్మడం లేదా? అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట మనం నమ్మాలి అంతే. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన నిన్ను ఎడబాడని చెప్పేసి నమ్మాలి అంతే. కాబట్టి సంగతి మనము జ్ఞాపకానికి తెచ్చుకునే వారిగా ఉండాలి. ఈ వచనం చదివి మనం ముగించుకొని చూడండి. 41వ వచనం చదువుతాం. 41వ వచనంలో వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకంతో ఒకడు చెప్పుకునేది. వారు మిక్కిలి భయపడిరి అన్న మాట ఉంది. తదుపరి ఈయన ఎవరో గాలియు సముద్రము ఆయనకు లోబడుచున్నాయి, ఈయనకు లోబడుతూ ఉన్నాయి. ఈయన ఎవరో ఇంకా అర్థం కాలే. యేసుప్రభు ఎవరో ఇంకా ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఇంకా అర్థం కాలేదు యేసుప్రభు ఎవరో. ఇంతకు నీకు అర్థమైనాడా యేసుప్రభు? దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించాడు. కాబట్టి గ్రహించుదాం, భయం లేకుండా జీవించుదాం. ప్రభు త్వరగా రానై ఉన్నాడు, సిద్ధపడదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల భద్రపరిచి స్థిరపరచండి. మీ పిల్లలమైన మేము భయపడకుండా నీ మీద నమ్మకం ఉంచి ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించి దర్శించుమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.